ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది గిల్సేన. దీంతో ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగే ఫైనల్లో తలపడనుంది. శుభ్మన్ గిల్ 54 బంతుల్లో 104 పరుగుల కెప్టెన్స్ ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ ని ఫైనల్స్ కి చేర్చాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ స్టేజ్ కి చేరింది. చండీగఢ్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఫైనల్ కు చేరుకుంది. గుజరాత్ టీం విజయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. సూపర్బ్ సెంచరీతో టీంను ఫైనల్స్ కు చేర్చిన గిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రోజు జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది గుజరాత్ టీం. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ టీం ఆరంభంలోనే తడబడింది. ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ ను అవుట్ చేసి రాజస్థాన్ ను దెబ్బకొట్టాడు సిరాజ్. దీంతో 9 పరుగులకి 2 కీలక వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ టీం. దీంతో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడి జట్టును ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అవకాశం వచ్చినప్పుడు బంతిని బౌండరీ దాటిస్తూ స్కోర్ బోర్డు పరిగెత్తించాడు. ఈ క్రమంలోనే 47 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 96 రన్స్ చేసిన వైభవ్ ను రబడా అవుట్ చేశాడు. దీంతో వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. మిగతా బ్యాటర్లలో జడేజా 45 రన్స్ చేయగా చివర్లో ఫెరీరా 11 బంతుల్లో 38 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ టీం 20 ఓవర్లలో 214 పరుగుల స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్స్ లో రబడా, హోల్డర్ చెరో 2 వికెట్లు తీశారు. రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది గుజరాత్. సూపర్బ్ ఫామ్ లో ఉన్న ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ మరోసారి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. దూకుడుగా ఆడిన గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా సుదర్శన్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. గుజరాత్ విజయం దాదాపుగా ఖాయమైన టైంలో సుదర్శన్ గత మ్యాచ్లో లాగే హిట్ వికెట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే సెంచరీ చేసిన గిల్ కూడా అవుట్ అయ్యాడు. బట్లర్తో కలిసి తెవాటియా జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్స్ లో ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ కు తలో వికెట్ దక్కింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సందర్భంగా గందరగోళం తలెత్తింది. మొదట గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గిల్ నాణ్యాన్ని పైకి వేగా రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ హెడ్స్ అన్నట్లుగా వినిపించింది. సరిగా వినిపించకపోవడంతో మరోసారి టాస్ వేయించాడు అధికారి. రాజస్థాన్ టాస్ విన్ అవ్వడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అటు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. క్వాలిఫైయర్ 1లో ఓడించిన ఆర్సీబీతోనే తలపడనుంది గుజరాత్ టీం.